Dear student, I am Suryakala Kumari, lecturer in Botany, Sri Venkateshwara College of Arts and Science, Amalapuram. Now, we discussing topic is the second year Botany, third semester, second unit topic, phylogenetic classification, the Engler and Prandtl system of classification. This is the example of the phylogenetic classification. The Engler and Prandtl system of classification is based on A.M. Eckler's system. అంటే వీళ్ళు ఈ క్లాసిఫికేషన్ ప్రపోజ్ చేయడానికి బేసిక్గా ఎంగ్లర్ సిస్టమ్ని బేసిక్గా చేసుకుని నెక్స్ట్ వీళ్ళు క్లాసిఫికేషన్ ప్రపోజ్ చేయడం జరిగింది అనమాట. It was published in Dinaturalin Flagellin family. He wrote in the book Dinaturalin Flagellin family అనేటటువంటి ఈ బుక్ని ప్రిపేర్ చేశారు. అందులో ఈ క్లాసిఫికేషన్ ఇంక్లూడ్ చేయబడింది అనమాట. ఇస్ ద న్యాచురల్ లైకెన్ ఫ్లాజెలిన్ ఫ్యామిలీ అనేటటువంటిది. వాట్ ఈస్ ద ఫీచర్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ అంటే సమ్ ఆఫ్ బేసిక్ ఫీచర్స్ అంటే ఇతను మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో స్టడీ చేసినటువంటి బెంథమ్ అండ్ హుక్కర్ క్లాసిఫికేషన్ అందులో ఉన్నటువంటి లోపాలని అంటే డీమెరిట్స్ని సవరిస్తూ చేంజ్ ద డీమెరిట్స్ అండ్ ప్రపోజ్డ్ ద న్యూ క్లాసిఫికేషన్. ఫెయిల్యూర్స్ ఆఫ్ ద బెంథమ్ అండ్ హుక్కర్, that is the basic for the proposed of the new classification. Gymnosperms are considered to the primitive and hence they are placed before angiosperms. అంటే అతనిలో ఉన్నటువంటి లోపాలు ఏంటి, బెంథమ్ అండ్ హుక్కర్లో ఉండేటటువంటి డీమెరిట్స్ ఏంటన్నప్పుడు జిమ్నోస్పర్మ్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి ప్రిమిటివ్. అంటే అతను జిమ్నోస్పర్మ్స్ని డైకాట్స్కి మోనోకాట్స్కి మధ్యలో ఇంక్లూడ్ చేయడం వల్ల ఇతను ఏం చేశాడంటే దాన్ని తీసుకెళ్ళి ముందుగా పెట్టారు. జిమ్నోస్పర్మ్స్ని ముందుగా పెట్టి తర్వాత యాంజియోస్పర్మ్స్ని ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. అంటే అక్కడ ఉన్నటువంటి డీమెరిట్ని ఇక్కడ మెరిట్ కింద మార్చుకున్నాడు అతను. ద మోనోకాట్లిడన్స్ ఆర్ ప్లేస్డ్ బిఫోర్ డైకాట్లిడన్స్. అంటే బెంథమ్ అండ్ హుక్కర్ లోపల ఉన్నటువంటి డైకాట్లిడన్స్ ముందు ఉండి తర్వాత మోనోకాట్లిడన్స్ ఉన్నాయి. ఇతను ఏం చేస్తారు, ఎంగ్లర్ అండ్ ప్రాంటలు మోనోకాట్స్ని ముందుగా పెట్టి ఆ తర్వాత డైకాట్లిడన్స్ని పెట్టారు. ఇన్ ద మోనోకాట్లిడన్స్ యాజ్ వెల్ యాజ్ డైకాట్లిడనే దే ప్లేస్డ్ ఫ్యామిలీస్ విత్ యూనిసెక్షువల్ పెరియాంథ్లెస్ విండ్ పాలినేటెడ్ ఇన్ ద బిగినింగ్. అంటే మోనోకాట్లిడన్స్లో కానీ డైకాట్లిడన్స్లో కానీ ముందుగా పెట్టినటువంటి మొక్కలు ఏంటంటే అన్నీ కూడా యూనిసెక్షువల్ ఫ్లవర్స్ అంటే మేల్ ఆర్ ఫీమేల్ ఏదో ఒక సెక్షువల్ ఆర్గాన్ ఉన్నటువంటి ఫ్లవర్స్ని, అలాగే పెరియాంథ్లెస్ అసలు కెలిక్స్ కొరెల్లా అనేటటువంటి లేనటువంటి ఫ్లవర్స్ని, విండ్ పాలినేటెడ్ అంటే ఎయిర్ పాలినేషన్ జరుపుకునేటటువంటి మొక్కల్ని ముందు ప్లేస్లో పెట్టారంట. అంటే ఆ మొక్కలన్నీ కూడా ఫ్రంట్ ఉండేటటువంటి ఫ్యామిలీస్ లోపల ఇంక్లూడ్ చేశారు. అదే లాస్ట్లో అంటే బైసెక్షువల్ ఫ్లవర్స్, డైక్లామిడియస్ ఇన్సెక్ట్ పాలినేటెడ్ ఫ్లవర్స్ ఆర్ ఇన్ ద ఎండ్. అంటే వెనక వైపు ఉండేటటువంటి అన్ని క్లాసెస్ కావచ్చు, ఆర్డర్స్ కావచ్చు, లేకపోతే ఫ్యామిలీస్ అయి ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు, అవన్నీ కూడా బైసెక్షువల్ అంటే మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గాన్స్ ఉన్నటువంటి ఫ్లవర్సు, కెలిక్స్ కొరెల్లా ఉన్నటువంటి ఫ్లవర్సు, ఇన్సెక్ట్ పాలినేషన్ అంటే ఇన్సెక్ట్స్ తోటి పరాగ సంపర్కం జరుపుకునేటటువంటి ఫ్లవర్స్ అన్నింటినీ కూడా ఎండింగ్లో పెట్టారు. అది మోనోకాట్స్లో డైకాట్స్లో కూడా. అంటే దీని మీనింగ్ ఏంటంటే యూనిసెక్షువల్ పెరియాంథ్లెస్ విండ్ పాలినేటెడ్ ఫ్లవర్స్ ఆర్ ద ప్రిమిటివ్ క్యారెక్టర్స్. ప్రాథమిక లక్షణాలు అంటే అభివృద్ధి చెందలేనటువంటి లక్షణాల కింద. అదే బైసెక్షువల్ డైక్లమిడియస్ ఇన్సెక్ట్ పాలినేటెడ్ ఫ్లవర్స్ దిస్ ఈజ్ ద అడ్వాన్స్డ్ క్యారెక్టర్స్ కింద అంటే బాగా అభివృద్ధి చెందినటువంటి లక్షణాల కింద పరిగణించుకుని అతను చేసినటువంటి మోడిఫికేషన్ అన్నమాట. నెక్స్ట్ వచ్చి దస్ యాంజియోస్పర్మ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ యాన్ అసెండింగ్ సిరీసెస్.
according to the increasing complexity and elaboration of flowers. So the system is not phylogenetic in complete sense. అంటే ఇతను యాంజియోస్పోమ్స్ క్లాసిఫికేషన్స్ను అంటే బెంథమ్ అండ్ హుక్కర్లో ఉన్నటువంటి డీమెరిట్స్ని సవరించాలని ట్రై చేశారే తప్ప ఇతను చేసినటువంటి క్లాసిఫికేషన్ అనేటటువంటిది మనకి ఫైలోజెనటిక్గా లేదు. అంటే ఫైలోజెనటిక్ క్లాసిఫికేషన్కి ఎగ్జాంపుల్గా చదువుకుంటున్నాం కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ ఫైలోజెనటిక్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. అంటే సవరింపులు చేశారే తప్ప ఇతను ప్రత్యేకించి ఏమి చేయలేదు అనేసి. ఎంగ్లర్ అండ్ ప్రాంటిల్ హ్యాస్ బిన్ క్లాసిఫైడ్ ఎంటైర్ ప్లాంట్ కింగ్డమ్. అంటే ఇతను మనకి బెంథమ్ అండ్ హుక్కర్ క్లాసిఫికేషన్ లోపల ఓన్లీ యాంజియోస్పోమ్స్ అండ్ జిమ్నోస్పోమ్స్ను మాత్రమే అంటే సీడ్ బేరింగ్ ప్లాంట్స్ ఫెనిరోగామ్స్ను మాత్రమే క్లాసిఫై చేశారు. కానీ టోటల్ ప్లాంట్ కింగ్డమ్ క్లాసిఫికేషన్ చేసిన వాళ్ళు ఎవరు అన్నప్పుడు మాత్రం ఎంగ్లర్ అండ్ ప్రాంటిల్ని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఎంగ్లర్ అండ్ ప్రాంటిల్ హ్యాస్ బిన్ క్లాసిఫైడ్ ఎంటైర్ ప్లాంట్ కింగ్డమ్ ఆల్గే టు యాంజియోస్పోమ్స్. అంటే లోయర్ సెక్షన్ అయినటువంటి శైవలాల దగ్గర నుంచి యాంజియోస్పోమ్స్ ఎండ్లో ఉన్నటువంటి ప్లాంట్ కింగ్డమ్లో చివరిగా ఉన్నటువంటి ఆవృత బీజాల వరకు కూడా అతని క్లాసిఫికేషన్లో ఇంక్లూడ్ చేశారనమాట. దిస్ ఇస్ ద ఒక మెరిట్ కింద మనం చెప్పుకుంటాం దీన్ని. దిస్ ఫైలోజెనెటిక్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ డార్విన్స్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్. డార్విన్ యొక్క పరిణామ సిద్ధాంతము అనేటటువంటిది కనిపెట్టారు అప్పటికి. ఆ డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని బేసిక్గా చేసుకుని ఈ ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్ చేశారు అనేటటువంటిది అనమాట. సరే, ఇప్పుడు అతని యొక్క క్లాసిఫికేషన్లోకి వెళ్దాం. ద ఎంటైర్ ప్లాంట్ కింగ్డమ్ క్లాసిఫైడ్ ఇంటూ 2 డివిజన్స్. అంటే అతను చేసినటువంటి ప్లాంట్ కింగ్డమ్ అనేటటువంటి దాన్ని మొత్తాన్ని అంటే వృక్ష సామ్రాజ్యాన్ని మొత్తాన్ని 2 భాగాల కింద అంటే 2 డివిజన్స్ కింద డివైడ్ చేశారు. ఆ డివిజన్స్ని క్రిప్టోగామ్స్ అండ్ ఫెనిరోగామ్స్ అంటాం. అంటే మనకి చిన్న సైజుగా ఉన్న మొక్కలన్నిటిని మ్యాక్సిమం క్రిప్టోగామ్స్ కింద అని అంటే సీడ్లెస్ అనొచ్చు లేదా ఫ్లవర్లెస్ ప్లాంట్స్ అనొచ్చు. వాటిని క్రిప్టోగామ్స్ కింద, ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆర్ సీడ్ బేరింగ్ ప్లాంట్స్ ఫెనిరోగామ్స్ కింద డివైడ్ చేస్తారనమాట. అంటే టోటల్ కింగ్డమ్ని ప్లాంట్ కింగ్డమ్ని 2 డివిజన్స్ కింద డివైడ్ చేశారు, క్రిప్టోగామ్స్ అండ్ ఫెనిరోగామ్స్. క్రిప్టోగామ్స్ అగైన్ డివైడెడ్ ఇంటూ 13 ఆర్డర్స్. అంటే ఈయన మనకు ఉన్నటువంటి క్రిప్టోగామ్స్లో ఏమేమి ఉంటాయి? ఆల్గే, ఫంగై, బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్ ఇన్ని ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి ఒక 13 ఆర్డర్స్ కింద డివైడ్ చేశారు. ఈ 4 కలిపి 13 ఆర్డర్ కింద డివైడ్ చేశారనమాట. కానీ దాని గురించి ఇంకా ఫర్దర్గా ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదన్నమాట. నెక్స్ట్ ఫెనిరోగామ్స్ అంటే సీడ్ బేరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, వాటిని సబ్ డివైడెడ్ ఇంటూ 2 సబ్ డివిజన్స్. అంటే ఫెనిరోగ్రామ్స్ అనేటటువంటిది డివిజను, దాన్ని 2 సబ్ డివిజన్స్ కింద డివైడ్ చేశారు. దే ఆర్ ద జిమ్నోస్పోమ్స్ అండ్ యాంజియోస్పోమ్స్. జిమ్నోస్పోమ్స్ కింద అంటే వివృత బీజాలు, యాంజియోస్పోమ్స్ అంటే ఆవృత బీజాల కింద డివిజన్ చేయడం జరిగిందనమాట. ద యాంజియోస్పోమ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 క్లాసెస్. మళ్ళీ యాంజియోస్పోమ్స్ని 2 క్లాసుల కింద అంటే 2 తరగతుల కింద డివైడ్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద మోనోకాట్లిడనే, డైకాట్లిడనే. మోనోకాట్లిడన్ కింద, డైకాట్లిడన్ కింద డివైడ్ చేయడం జరిగింది. యాంజియోస్పోమ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 క్లాసెస్. మళ్ళీ 2 క్లాసెస్ కింద చేస్తారు, మోనోకాట్లిడన్, డైకాట్లిడన్. అంటే ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలు. అంటే ఏంటి మార్పు జరిగింది కూడా అబ్జర్వ్ చేసుకోవాలి మీరు. ఫస్ట్ క్లాస్ ఇక్కడ వచ్చేటప్పటికి మోనోకాట్లిడనే. అంటే మనకి ఎంగ్లర్ అండ్ ప్రాంటిల్ క్లాసిఫికేషన్ జరిగేటప్పుడు మన మొదటి క్లాసు మోనోకాట్లిడనే అవుతుందన్నమాట. అతను ఏమేం క్యారెక్టర్స్ ఇందులో ఇంక్లూడ్ చేశాడో చూద్దాం. ద మోనోకాట్లిడన్స్ వర్ రిగార్డెడ్ యాజ్ మోర్ ప్రిమిటివ్ దాన్ డైకాట్స్. అంటే ద్విదళ బీజ మొక్కల కంటే మోనోకాట్స్ అనేటటువంటి ఏకదళ బీజ మొక్కలు అనేటటువంటివి చాలా ప్రాథమికమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి అన్నాడు. అంటే అభివృద్ధి చెందలేనటువంటి మొక్కల కింద చెప్పారనమాట. దేర్ఫోర్ దే హ్యావ్ బీన్ ప్లేస్డ్ బిఫోర్ డైకాట్స్. ద్విదళ బీజాల మొక్కలకి ముందు భాగంలో పెట్టడం జరిగిందనమాట.
మోనోకాట్స్ ఇంక్లూడ్ 11 ఆర్డర్స్. అంటే మొత్తం ఏకదళ బీజ మొక్కల్ని 11 క్రమాల కింద వర్గీకరణ చేయడం జరిగింది. ద ఆర్డర్ కమెన్స్ విత్ ప్యాండనెల్స్, హెలోబియల్స్ విచ్ హ్యావ్ నేక్డ్ యూనిసెక్షువల్ ఫ్లవర్స్. అంటే ఈ ఆర్డర్స్ లోపల మనకి ప్యాండనెల్స్, హెలోబియల్స్ విచ్ హ్యావ్ నేక్డ్ యూనిసెక్షువల్ ఫ్లవర్స్ అంటే మనకి పైన ఎలాంటి తొడుగు లేనటువంటి అని అర్థం. అంటే యూనిసెక్షువల్ మీన్స్ మేల్ ఆర్ ఫీమేల్, ఏదో ఒక సెక్షువల్ ఆర్గాన్ కలిగి ఉన్నటువంటి ఫ్లవర్స్ అనేటటువంటివి ప్యాండనెల్స్, హెలోబియల్స్ ఆర్డర్ లోపల ఇంక్లూడ్ చేశారు. ద టైఫేసి ఆఫ్ ప్యాండనెల్స్ ఈజ్ కన్సిడర్డ్ టు బి మోర్ ప్రిమిటివ్. ప్యాండనెల్స్ ఆర్డర్ లోపల టైఫేసి అనేటటువంటి ఒక ఫ్యామిలీ ఉంది. టైఫా గ్రాస్ అన్నమాట. అది గ్రాస్ బెస్డ్ సంబంధించినటువంటి ఒక ఫ్యామిలీ. దాన్ని చాలా ప్రిమిటివ్ క్యారెక్టర్స్ కింద, ప్రాథమిక లక్షణాలు ఉన్నటువంటి ఫ్యామిలీస్ కింద చెప్పడం జరిగిందనమాట. ఈ మోనోకాటిలిడన్స్ లోపలే టైఫేసి అనేది ఇంకా ప్రిమిటివ్ లక్షణాలు కలిగి ఉన్నటువంటి క్యారెక్టర్స్ కలిగి ఉన్నటువంటి ఫ్యామిలీ కింద చెప్పడం జరిగింది. ద ఆర్డర్ లిలీఫ్లోరే ఇంక్లూడ్స్ బోత్ లిలియేసి అండ్ అమెరిడిల్లేసి. డ్యూ టు దేర్ క్లోజ్ సిమిలారిటీ త్రూ ద ఫార్మర్ హ్యాస్ హైపోగైనస్ అండ్ ఎపిగైనస్ ఫ్లవర్స్. హైపోగైనస్ అండ్ ఎపిగైనస్ ఫ్లవర్స్ అంటే ఆ లక్షణాలకు సంబంధించినటువంటి, అంటే లిలియేసి ఇంక్లూడ్స్ బోత్ లిలియేసి అండ్ అమెరిడిల్లేసి, ఈ రెండింటిని కలిపి అందులో లిలీ ఫ్లోరే ఆర్డర్లో ఇంక్లూడ్ చేయడం అంది. అంటే వాటిలో ఉండేటటువంటి గైనేషియం యొక్క క్యారెక్టర్స్ని బట్టి ఇందులో ఇంక్లూడ్ చేశారు. ఆర్కిడేసి ఈజ్ కన్సిడర్డ్ టు బి ద మోస్ట్ అడ్వాన్స్డ్ ఫ్యామిలీ అండ్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది మోనోకాటిలిడన్స్. ఆర్కిడేసి అనేటటువంటి ఫ్యామిలీ అనేటటువంటిది బాగా అభివృద్ధి చెందినటువంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి కుటుంబంగా దాని చివరిలో పెట్టడం జరిగిందనమాట. ద ఆర్డర్ గ్లూమిఫ్లోరే విచ్ ఇంక్లూడ్ గ్రామినే ఇన్ ద 4th పొజిషన్. అంటే మన డైకాటిలిడన్స్లో, అదే మన బెంథమ్ అండ్ హుక్కర్ క్లాసిఫికేషన్లో అయితే గ్రామినే లాస్ట్ పొజిషన్లో ఉంది. గ్రామినే అనేది ఇక్కడ 4th ప్లేస్లో పెట్టడం జరిగిందనమాట. నెక్స్ట్ క్లాసు డైకాటిలిడనే, అంటే మోనోకాటిలిడన్స్ క్యారెక్టర్స్ అయింది డైకాటిలిడనే. ద క్లాస్ డైకాటిలిడనే ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 సబ్ క్లాసెస్. 2 క్లాసుల కింద డివైడ్ చేయడం జరిగిందనమాట. దే ఆర్ ద ఆర్కిక్లామిడే అండ్ మెటాక్లామిడే. ఆర్కిక్లామిడే అండ్ మెటాక్లామిడే కింద సబ్ క్లాసెస్ కింద డివైడ్ చేయడం జరిగింది. మెటాక్లామిడే ఆల్సో కాల్డ్ సింపెటాలే అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. సబ్ క్లాస్ ఆర్కిక్లామిడే. హియర్ ఇట్ ఇంక్లూడ్స్ పాలీపెటాలస్ అండ్ మోనోక్లామిడియస్ ఫ్యామిలీస్. అంటే మన బెంథమ్ అండ్ హుక్కర్ క్లాసిఫికేషన్లో ఉన్నటువంటి పాలీపెటాలస్, మోనోక్లామిడియస్ ఫ్యామిలీస్ అన్నిటిని కూడా ఆర్కిక్లామిడేలో ఇంక్లూడ్ చేశారనమాట ఎంగ్లర్ అండ్ ప్రాంటలు. ఇట్ బిగిన్స్ విత్ ద ఆర్డర్ వర్టిసిల్లేట్, పైపరేల్స్, సాలికేల్స్, గ్యారియేల్స్ విచ్ హ్యావ్ నేక్డ్ యూనిసెక్షువల్ విండ్ పాలినేటెడ్ ఫ్లవర్స్. అంటే మనకి ఇతను చెప్పుకున్నటువంటి లక్షణాల ప్రకారం మనకి ఏమన్నాడు, యూనిసెక్షువల్ ఫ్లవర్స్ అంటే మేల్ ఆర్ ఫీమేల్ సెక్స్ ఆర్గాన్స్ ఉన్నటువంటి ఏదో ఒకటే ఉంటుంది. అంటే ఒక సెక్స్ ఆర్గాన్ ఉన్నటువంటి ఫ్లవర్స్ని, విండ్ పాలినేటెడ్ ఫ్లవర్స్ని, నేక్డ్ అంటే పెరియాంత్ లేనటువంటి ఫ్లవర్స్ని, అలాంటి వాటన్నిటిని కూడా ముందు ప్లేస్లో పెట్టారని చెప్పాం కదా. అలాగే ఇక్కడ వర్టిసెల్లేట్, పైపరేల్, సాలికేల్స్, గ్యారియల్స్ అనేటటువంటి ఈ ఆర్డర్స్లో ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. ఇందులో ఉండేటటువంటి ఇన్ఫ్లోరసెన్స్ క్యాట్కిన్ అయి ఉండొచ్చు, లేకపోతే అమెంట్ ఇన్ఫ్లోరసెన్స్ ఉండొచ్చు. అంటే వెరీ స్మాల్ సైజ్ ఆఫ్ ఫ్లవర్స్ ఆర్ ప్రజెంట్. దీస్ ఫ్యామిలీస్ ఆర్ రిఫర్డ్ టు యాజ్ హోమోజీనస్ గ్రూప్స్. అంటే ఒకే రకమైనటువంటి లక్షణాలన్నీ ఈ 4 ఆర్డర్స్లోనే ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ ఎక్లామిడియస్ వన్స్ ఆర్ ఫాలోడ్ బై ద మోనోక్లామిడియస్ వన్స్. అంటే అసలు ఏమి పైన ఎలాంటి పెరియాంత్ లేనటువంటి ఫ్యామిలీస్ అన్నిటిని 4 ఆర్డర్స్లో ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు ఎక్లామిడియస్ నుంచి మోనోక్లామిడియస్కి వచ్చారు. అంటే ఒక పొర, అంటే ఒక పెరియాంత్ లేయర్ ఉన్నటువంటి ప్లాంట్స్ అన్నమాట, అంటే ఫ్లవర్స్ అన్నమాట. ద సెంట్రోస్పెర్మ్ ఈజ్ ద లాస్ట్ ఆర్డర్ విత్ 1 ఓరల్ ఆఫ్ పెరియాంత్. సెంట్రోస్పెర్మ్ అనేటటువంటి ఆర్డరు
లాస్ట్ ఆర్డర్ కింద చెప్తాం, అంటే లాస్ట్ క్రమం కింద చెప్తున్నాము. అంటే పెరియాంత్ అనేటటువంటిది అన్నాం కదా, అది సెప్లాయిడ్ ఉండొచ్చు, పెటలాయిడ్ అయి ఉండొచ్చు, లేదా టెపలాయిడ్. మనం సింపుల్గా టెపలాయిడ్ అంటాం, ఒకటే ఉంటుంది కాబట్టి. అది ఒక వరుస పెరియాంత్ మాత్రమే ఉంటుంది. సెపల్సా పెటల్సా అనే తర్వాత విషయం అది. దాని తర్వాత భాగంలో ద డైక్లమిడియస్ పాలిపెటాస్ ఫ్యామిలీస్, అంటే డైక్లమిడియస్ 2 layers ఆఫ్ పెరియాంత్, అంటే calyx and corolla is present in their flowers. Polypetalous family start with the ranels, in which flowers are cyclic or spirocyclic and hypogynous flowers. ఈ ఫ్యామిలీస్ అనేటటువంటి దానిలో ఉన్నటువంటి ఫ్లవర్స్ సైక్లిక్ మేనర్లో కానీ స్పైరోసైక్లిక్ మేనర్లో ఉండి హైపోగైనస్ ఫ్లవర్స్ని కలిగి ఉన్నాయన్నమాట. ద ఎపోకార్పే ఈజ్ రిగార్డెడ్ టు బి ప్రిమిటివ్. ఎపోకార్పే ఈజ్ రిగార్డెడ్ టు బి ప్రిమిటివ్ క్యారెక్టర్ కింద చెప్పుకోవడం జరిగింది. అంటే మనకి కార్పెల్స్ అనేవి ఫ్రీగా ఉండడం అన్నమాట. ద పాలిపెటాలస్ ఆర్డర్స్ ఎండ్ విత్ ద మిర్టిఫ్లోరే అండ్ అంబెల్లిఫ్లోరే విచ్ షోస్ ఎపిగైనస్ ఫ్యామిలీస్. చూడండి, ఇక్కడ పాలిపెటాల ఫ్యామిలీస్ ఏమో రానెల్స్ స్టార్ట్ అవుతున్నాయి, వాటన్నిటిలో కూడా హైపోగైనస్ ఫ్లవర్స్ ఉంటే లాస్ట్కి వచ్చేటప్పటికి ఎపిగైనస్ ఫ్యామిలీస్ పెట్టారనమాట. గైనిషియము ఎపిగైనస్ కేటగిరీకి సంబంధించినటువంటిది. దిస్ ఈజ్ ద మనకు ఉన్నటువంటి డైకాట్లిడలే సబ్ క్లాసెస్ అయినటువంటి ఆర్కిక్లామిడే అనేటటువంటి సబ్ క్లాసెస్ గురించి. అందులో ఉండేటటువంటివి ఏమేమి ఉంటాయన్నాం, పాలిపెటాల అండ్ మోనోక్లామిడీకి సంబంధించినటువంటి ఫ్యామిలీస్ అన్నీ ఉంటాయి. ముందు మోనోక్లామిడీకి సంబంధించినటువంటి ఫ్యామిలీస్ పెట్టి తర్వాత పాలిపెటాల ఫ్యామిలీస్ అనేది ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ మెటాక్లామిడే. ఈ మెటాక్లామిడే లోపల దట్ ఇంక్లూడెడ్ ద గామోపెటాలస్ ఫ్యామిలీస్. మనకి బెంథమ్ అండ్ హుక్కర్ క్లాసిఫికేషన్లో ఉన్నటువంటి గామోపెటాలేకి సంబంధించినటువంటి ఫ్యామిలీస్ అన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. ఇట్ కమెన్సెస్ విత్ ద ఆర్డర్స్ లైక్ ఎరికేల్స్, ప్రిమ్యులేల్స్. దీస్ ఆర్డర్స్ ఇంక్లూడ్ ఫ్యామిలీస్ విత్ యాక్టినోమార్ఫిక్ అండ్ బైసెక్షువల్ ఫ్లవర్స్. ఈ ఆర్డర్స్లో ఉండేటటువంటి ఫ్యామిలీస్ అన్నీ కూడా యాక్టినోమార్ఫిక్ అండ్ బైసెక్షువల్ ఫ్లవర్స్. యాక్టినోమార్ఫిక్ అంటే ఏమంటున్నాం, ద ఫ్లవర్ ఈజ్ అంటే ఎనీ ప్లేన్, ద ఫ్లవర్ ఈజ్ కట్ ఎనీ ప్లేన్ దట్ కెన్ గివ్ టు ద ఈక్వల్ parts, that is the actinomorphic. Bisexual flowers means male and female sex organs are present in their structure. Next, tubiflorae is the 7th order. It includes families of bicarpellate of Bentham and Hooker system. Tubiflorae అనేటటువంటిది 7th ఆర్డర్లో ఉంది. అంటే దీని లోపల బైకార్పెల్లేటే అంటే బెంథమ్ అండ్ హుక్కర్ క్లాసిఫికేషన్లో ఉన్నటువంటి బైకార్పెల్లేట్ యొక్క ఫ్యామిలీస్ ఇందులో ఇంక్లూడ్ చేయబడ్డాయి. విచ్ ఆర్ హైపోగైనస్ ఫ్యామిలీస్, అంటే హైపోగైనస్ గైనిషియం ఉన్నటువంటి ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. దే ఫార్మ్ ఏ లింక్ బిట్వీన్ ద హైపోగైనస్ అండ్ ఎపిగైనస్ ఫ్లవర్స్. ఈ ట్యూబిఫ్లోరే అనేటటువంటిది హైపోగైనస్కి ఎపిగైనస్కి మధ్యలో లింక్ లాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ద ప్లాంట్స్ విత్ ఎపిగైనస్ ఫ్లవర్స్ వర్ ప్లేస్డ్ ఇన్ ద ఆర్డర్ రానే. అంటే మనకి ఇక్కడ ఎపిగైనస్ ఫ్లవర్స్ వర్ ప్లేస్డ్ ఇన్ ద ఆర్డర్ రూబియల్స్, కుక్యుర్బిటేల్స్ అండ్ క్యాంపాన్యులేటే. రూబియల్స్, కుక్యుర్బిటేల్స్ అండ్ క్యాంపాన్యులేటే. దీనిలో మనకి ఎపిగైనస్ ఫ్లవర్స్ అనేటటువంటివి ఉన్నాయి. అంటే ఎపిగైనస్ ఫ్లవర్స్ ఉన్నటువంటి మొక్కలన్నీ కూడా ఈ 3 ఆర్డర్స్లో ఇంక్లూడ్ చేయబడ్డాయి. ద కుకుర్బిటేసి విచ్ వాజ్ ప్లేస్డ్ ఇన్ పాలిపెటాలే బై బెంథమ్ అండ్ హుక్కర్ ఈజ్ నౌ ప్లేస్డ్ ఇన్ మెటాక్లామిడే ఆఫ్ అకౌంట్ ఆఫ్ ఇట్స్ గామోపెటాలస్ కొరల్లా. కుకుర్బిటేసి విచ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ద పాలిపెటాలే బై బెంథమ్ అండ్ హుక్కర్. బెంథమ్ అండ్ హుక్కర్ క్లాసిఫికేషన్లో పాలిపెటాలో పెడితే ఇక్కడ తీసుకొచ్చి అతను మెటాక్లామిడే లోపల ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. అంటే గామోపెటాలస్ కొరల్లా ఉంది అనే ఉద్దేశంతో తీసుకొచ్చి ఇందులో పెట్టారంట. దిస్ ఈజ్ ద మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ ద ఎంగ్లరన్ ప్లాంటల్స్ కింద చెప్పుకుంటాం. అంటే ఇతను చాలా సింపుల్గా ఆర్డర్స్ కింద డివైడ్ చేసి వదిలేశారు. టోటల్ ప్లాంట్ కింగ్డమ్ని డివైడ్ చేసినప్పటికీ కూడా దాన్ని 2 డివిజన్స్ కింద చేసి వాటిని మళ్ళీ మనకి యాంజియోస్పోమ్స్, జిమ్నోస్పోమ్స్ కింద డివైడ్ చేసి మళ్ళీ ఆర్కిడియే అండ్ మెటాక్లామిడే అనే వాటి కింద డివైడ్ చేయడం జరిగింది. అంటే ఫైనల్గా అందులో ఆర్డర్స్ మాత్రమే ఇంక్లూడ్ చేశారు. వాట్ ఈస్ ద మెరిట్స్ ఆఫ్ దిస్ క్లాసిఫికేషన్ అన్నప్పుడు, this classification gives a broad description of the whole plant kingdom and the families were arranged in the
ఫైలోజెనెటిక్ వే. అంటే ఇది మనకి క్లాసిఫికేషన్, బెంథమ్ అండ్ హుక్కర్ క్లాసిఫికేషన్ అయితే ఓన్లీ ఫెనిరోగామ్స్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ ఈ యంగ్లర్ అండ్ ప్లాంటల్ క్లాసిఫికేషన్ ఈజ్ టోటల్ ప్లాంట్ కింగ్డమ్ ఈజ్ డివైడెడ్ ఇన్ డిఫరెంట్ ఫ్యామిలీస్. అంటే మనకి టోటల్ ప్లాంట్ కింగ్డమ్ని క్లాసిఫై చేస్తారు ఇందులో. ఇట్ ప్రొవైడ్స్ డిస్క్రిప్షన్ అండ్ ఐడెంటిఫికేషన్ కీస్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ఫ్యామిలీస్, జీనస్ అండ్ స్పీసీస్. అంటే మనకి ఫ్యామిలీ దాని యొక్క ప్రజాతి, జాతికి సంబంధించినటువంటి లక్షణాల గురించి, ఐడెంటిఫికేషన్కి సంబంధించినటువంటి లక్షణాల గురించి ఈ డిస్క్రిప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే కొన్ని ఫ్యామిలీస్ని, అంటే ఏ లక్షణాలతోటి ఏ ఫ్యామిలీని ఏ ఆర్డర్స్లో పెట్టారని చెప్పడం జరిగింది కదా, అందువల్ల. పాలీపెటాలే అండ్ మోనోక్లామిడే ఆఫ్ బెంథమ్ అండ్ హుక్కర్ సిస్టమ్ వర్ మెర్జ్డ్ ఇంటూ వన్ సింగిల్ క్లాస్. ఆల్రెడీ మనం చెప్పేటప్పుడే చెప్పాను మీకు, క్లాసిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. ఆర్కిక్లామిడే లోపల పాలీపెటాలే, మోనోక్లామిడే అంటే బెంథమ్ అండ్ హుక్కర్ చెప్పినటువంటి వాటిని తీసుకొచ్చి ఇందులో ఇంక్లూడ్ చేశారు అనేసి. జిమ్నోస్పర్మ్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి ప్రిమిటివ్. అంటే జిమ్నోస్పర్మ్స్ని బెంథమ్ అండ్ హుక్కర్ మధ్యలో పెడితే ఈయన ముందుగా పెట్టారు, ఎందుకంటే ఇవి ప్రిమిటివ్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి ఫ్యామిలీస్ అని చెప్పేసి వాటిని తీసుకెళ్ళి ముందు పెట్టారు. దాని గురించి పెద్దగా డిస్క్రిప్షన్ అతను ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఇక్కడ. హెన్స్ దే ఆర్ ప్లేస్డ్ బిఫోర్ యాంజియోస్పర్మ్స్. ఎవల్యూషన్ ఈజ్ ట్రేస్డ్ ఫ్రమ్ హైపోగైనస్ టు ఎపిగైనస్ వయా పెరిగైనస్. అంటే ఎవల్యూషన్ అనేటటువంటి ప్రాసెస్ లోపల గైనీషియం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హైపోగైనస్ నుంచి ఎపిగైనస్ అనేటటువంటిది, అంటే దట్ ఈస్ అ వే. హైపోగైనస్, పెరిగైనస్, ఎపిగైనస్. అంటే ఎపిగైనస్కి వెళ్ళాలంటే పెరిగైనస్ వచ్చిన తర్వాత ఎపిగైనస్ స్ట్రక్చర్ ఏర్పడుతుంది కాబట్టి అందు విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే దట్ ఈస్ ద ఎవల్యూషన్ ప్రాసెస్ కింద చెప్పారు. వితౌట్ గివింగ్ మచ్ సిగ్నిఫికెన్స్ టు ఏ సింగిల్ క్యారెక్టర్, లిలియేసి అండ్ అమరిలిడేసి వర్ పుట్ టుగెదర్ ఇన్ సేమ్ ఆర్డర్ లిలిఫ్లోరే. అంటే ఒక లక్షణాన్ని, అంటే అందులో డీవియేషన్ చేసేటటువంటి ఒక లక్షణాన్ని బేస్గా చేసుకోకుండా ఆ రెండు కుటుంబాలను తీసుకెళ్ళిపోయి లిలిఫ్లోరే ఆర్డర్స్ లోపల ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. కాంపోజిటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డైకాట్స్ అండ్ ఆర్కిడేసి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మోనోకాట్స్ హ్యావ్ బీన్ రైట్లీ ప్లేస్డ్. అంటే మన ఆస్ట్రేసి ఫ్యామిలీ, మనకు అందులో ఉన్నటువంటి లోపాలను సవరించారనగా బెంథమ్ అండ్ హుక్కర్ ఏం చేసేసారు, దాన్ని ఆస్ట్రేసి ఫ్యామిలీని మధ్యలో పెట్టారు, పట్టుకెళ్ళి ఇన్ఫ్రే దానిలో పెట్టడం జరిగింది. ఈయన ఏం చేశారంటే ఇది అడ్వాన్స్డ్ క్యారెక్టర్స్ ఉంది కాబట్టి అని చెప్పేసి డైకాట్ ప్లాంట్స్ యొక్క ఎండ్ భాగంలో పెట్టారు. అలాగే మోనోకాట్స్ యొక్క ఎండ్ భాగంలో ఆర్కిడేసి ఫ్యామిలీని పెట్టారు. అంటే అతను ఫస్ట్ ప్లేస్లో పెడితే ఇది లాస్ట్లో పెట్టారు. అది కాబట్టి రైట్ ప్లేస్లో పెట్టడం జరిగింది అని చెప్పేసి బెనిఫిట్గా చెప్తా ఉండమాట. నెక్స్ట్ డీమెరిట్స్ ఏంటి, ఇతను చెప్పిన దానిలో ఉన్నటువంటి లోపాలు ఏంటన్నప్పుడు ద క్లాసిఫికేషన్ ఈజ్ నాట్ కంప్లీట్లీ ఫైలోజెనెటిక్. అంటే ఇతను చేసినటువంటి క్లాసిఫికేషన్ అనేది పూర్తిగా ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్లా లేదు అన్నారు. మోనోకాట్స్ ఆర్ ప్లేస్డ్ బిఫోర్ డైకాట్స్. అంటే ఏకదళ బీజ మొక్కలను తీసుకెళ్ళిపోయి ద్విదళ బీజ మొక్కల ముందు పెట్టడం జరిగిందనమాట. అది డీమెరిట్ కింద చెప్పుకుంటాం. అంటే మోనోకాట్స్ అనేటటువంటి ఏమో అభివృద్ధి చెందలేనటువంటి వాటికి, మరి అలాంటప్పుడు ఆర్కిడేసి బాగా అభివృద్ధి చెందిందని కదా. నేక్డ్ ఫ్లవర్స్ ఆఫ్ అమెంటిఫెరే హ్యావ్ బీన్ ట్రీటెడ్ యాజ్ ప్రిమిటివ్, బట్ అమెంటిఫెరే ఈజ్ అన్ అడ్వాన్స్డ్ గ్రూప్ యాజ్ సింప్లిసిటీ ఇన్ ఫ్లవర్స్ ఈజ్ డ్యూ టు ఎవల్యూషనరీ రిడక్షన్ అండ్ నాట్ ప్రిమిటివ్నెస్. అంటే నేక్డ్ ఫ్లవర్స్ ఉన్నాయని చెప్పేసి అమెంటిఫెరే ఫ్యామిలీని తీసుకెళ్ళి ముందుగా పెట్టడం జరిగింది. బట్ అది ప్రిమిటివ్ క్యారెక్టర్ ఉన్నటువంటి ఫ్యామిలీ కాదు, అది అడ్వాన్స్డ్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి సింపుల్ ఫ్లవర్స్ కదా. అంటే నెంబర్ ఆఫ్ అన్నీ కూడా రెడ్యూస్డ్ ఇన్ కండిషన్లో ఉన్నటువంటి ఎవల్యూషనరీ ఫ్యామిలీ. అంటే అది ప్రిమిటివ్ దానిలో పెట్టడం తప్పు అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. కన్సిడరేషన్ ఆఫ్ యాంజియోస్పర్మ్స్ యాజ్ ఎ పాలీఫైలెటిక్ గ్రూప్. అంటే యాంజియోస్పర్మ్స్ని అంతా కలిపేసి ఒకే గ్రూప్ కింద మెన్షన్ చేయడం జరిగింది ఆయన. డెరివేషన్ ఆఫ్ బైసెక్షువల్ ఫ్లవర్స్ ఫ్రమ్ యూనిసెక్షువల్ ఫ్లవర్స్ అండ్ పెరటల్ ప్రెజెంటేషన్ ఫ్రమ్ యాక్సల్ ప్రెజెంటేషన్ ఆర్ అన్సాటిస్ఫాక్టరీ. అంటే యూనిసెక్షువల్ ఫ్లవర్స్ నుంచి బైసెక్షువల్ ఫ్లవర్స్ ఏర్పడ్డాయని, యాక్సల్ ప్రెజెంటేషన్ నుంచి పెరటైల్ ప్రెజెంటేషన్ ఏర్పడిందండి. అంటే అండర్న్యాస స్థానాలు ఇది కరెక్ట్ కాదు, ఆ పొజిషన్ అంటే అలాగే ఏర్పడ్డది అనేది నిజం కాదు అనేది అన్సాటిస్ఫాక్టరీ కింద చెప్పడం జరిగిందనమాట.
The primitive halobials are placed in between the advanced pandanales and glumiflorae. ప్రిమిటివ్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి హాలోబియల్స్ని తీసుకొచ్చి ప్యాండనైల్స్కి గ్లూమిఫ్లోరేకి మధ్యలో పడేశారు. ఇది పర్ఫెక్ట్ అయినటువంటి పొజిషన్ కాదు అనేటటువంటిది ఒక డీమెరిట్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లిలియేసి వాజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ లార్జ్ అన్యాచురల్ అసెంబ్లేజ్. అంటే లిలియేసి ఫ్యామిలీకి ఇచ్చినటువంటి పొజిషన్ కూడా పర్ఫెక్ట్ అయినది కాదు అని చెప్పేసి. దిస్ క్లాసిఫికేషన్ ఈజ్ ఫైలోజెనెటికల్లీ స్టెరైల్ and paleobotanically evidences does not recognize and subscribe to the views held. అంటే పేలియోబొటానికల్ ఎవిడెన్సెస్ని దృష్టిలో పెట్టుకోలేదు. అంటే మనకి ఫాజిల్ ఫార్మ్స్ ఉంటాయి కదా, వాటిని దృష్టిలో పెట్టుకోకుండా ఈ క్లాసిఫికేషన్ అనేటటువంటిది ఒక పనికిరాని దాని కింద చెప్పడం జరిగిందనమాట. అంటే ఇది ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్ సిస్టంలా లేదు అని చెప్పేసి, అంటే ఇది కరెక్ట్ అయిన సిస్టమ్ కాదు అని చెప్పేసి. కాకపోతే ఇతను టోటల్ ప్లాంట్స్ని ఒక ప్లాంట్ కింగ్డమ్గా అనుకుని, అంటే టోటల్ ప్లాంట్స్ని ఇప్పటివరకు అయితే హోల్ ప్లాంట్ కేటగిరీలో ఉన్నటువంటి క్లాసిఫికేషను ఏది లేదంట. అందుకోసం అని చెప్పేసి ఈ అడాల్ఫ్ ఎంగ్లర్ అండ్ కార్ల్ ప్రాంటల్ క్లాసిఫికేషనే టోటల్ కింగ్డమ్ని క్లాసిఫై చేయడం జరిగిందని చెప్పేసి క్లాసిఫికేషన్ గురించి చెప్పడం జరుగుతుందన్నమాట. చూడండి, టోటల్ ప్లాంట్ కింగ్డమ్ని క్రిప్టోగామ్స్ అండ్ ఫెనిరోగామ్స్ కింద డివైడ్ చేశారు. ఆ క్రిప్టోగామ్స్ని 13 ఆర్డర్స్ కింద డివైడ్ చేసేసి దాని ఫర్దర్గా ఇంకేం చెప్పలేదు, అది అలా వదిలేశారు. నెక్స్ట్ ఫెనిరోగామ్స్ని జిమ్నోస్పోమ్స్, యాంజియోస్పోమ్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. జిమ్నోస్పోమ్స్ వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు, వాటిని అలా వదిలేశారు. యాంజియోస్పోమ్స్ గురించి చెప్పారు, వాటిని మోనోకాటిలిడన్స్, డైకాటిలిడన్స్ కింద డివైడ్ చేశారు. అంటే జిమ్నోస్పోమ్స్ ఫస్ట్, తర్వాత మోనోకాటిలిడన్స్, డైకాటిలిడన్స్ ఆర్డర్ అన్నమాట. అలాగా అంటే క్లాస్ మోనోకాటిలిడన్ని డైరెక్ట్గా ఆర్డర్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఆ ఆర్డర్స్లో మనం చెప్పుకున్నట్టు ప్యాండనైల్స్, హాలోబియల్స్, అలాగే టిట్రిడిడేల్స్, అలా గ్లూమిఫ్లోరే, ప్రిన్సెప్స్, సింథనే, అదే స్పాథిఫ్లోరే, ఫ్లోరినోసే, లిలిఫ్లోరే, సిటామినే, మైక్రోస్పెర్మే, ఇవన్నీ కూడా మనకి ఈ 11 ఆర్డర్స్ అనేవి కూడా మోనోకాటిలిడన్లో భాగం అన్నమాట. అదే మనకి డైకాటిలిడన్స్ సంబంధించి మళ్ళీ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 సబ్ క్లాసెస్, ఆర్కిక్లామిడే అండ్ మెటాక్లామిడే కింద. ఈ ఆర్కిక్లామిడేని మళ్ళీ ఒక 13 ఆర్డర్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. అది వర్టిసిల్లేట్ ఆర్డరు. అంటే ఇందులో మనకి పాలిపెటాలి మోనోక్లామిడేకి సంబంధించినటువంటి వాటి ఫ్యామిలీ, అంటే వాటి ఆర్డర్స్ అన్నిటిని కూడా ఇంక్లూడ్ చేశారనమాట. ఫస్ట్ పెట్టినవి అన్నీ కూడా మనకి సెంట్రోస్పెర్మకి ముందున్నవి అన్నీ కూడా యూనిసెక్షువల్స్కి సంబంధించినటువంటి ఫ్యామిలీస్. అట్ ది సేమ్ టైం వాటి లోపల మనకి పెరియాంతో ఉండొచ్చు, లేదా ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంటే యూనిసీరియట్, అంటే ఒకటే ఉంటుంది, టెపలాయిడ్ ఒకటే ఉంటుంది అనమాట. సెంట్రోస్పెర్మ్ తర్వాత ఉన్నటువంటి రానిల్స్ దగ్గర నుంచి అంతా కూడా మనకి ఉన్నటువంటి పాలిపెటాలిక్ సంబంధించినటువంటి ఫ్యామిలీస్ అన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేయబడింది అనమాట. ఓకేనా. నెక్స్ట్ మెటాక్లామిడేకి సంబంధించి డైకాటిలిడన్లో మెటాక్లామిడే, దిస్ ఇస్ ద అడ్వాన్స్డ్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి ఆర్డర్స్ కింద చెప్తూ ఉంటాము. ఇందులో అన్నీ కూడా మ్యాక్సిమం గామోపెటాలిక్ సంబంధించినటువంటి ఆర్డర్స్ని ఇంక్లూడ్ చేశారు. ఇందులో 10 ఆర్డర్స్ ఉన్నాయి. ఎరికేల్స్, ప్రిమ్యులేల్స్, ఎబినేల్స్, కాక్టైల్స్, ఓలియేల్స్, జెన్షియల్స్, ట్యూబిఫ్లోరా అండ్ రూబియల్స్, కుకుర్బిటేల్స్, కాంపాన్యులేటే అనేటటువంటిది. ఇక్కడ కాంపాన్యులేటే లోపల మన ఆస్ట్రేసి ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఆర్డర్ని ఇందులో అంటే ఆస్ట్రేసి ఫ్యామిలీకి దీన్ని ఇంక్లూడ్ చేశారు ఈ ఆర్డర్ లోపల. అలాగే ఇక్కడ మోనోకాటిలిడన్ లోపల మైక్రోస్పోర్మిక్ సంబంధించినటువంటి ఆర్డర్ ఉంది కదా, దానిలో ఆర్కిడేసి ఫ్యామిలీని ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. అంటే చివరిలో పెట్టారు కాబట్టి ఇవి అడ్వాన్స్డ్ క్యారెక్టర్స్ కింద అతను ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఫ్రంట్ పెట్టిన ఆర్డర్స్నేమో ప్రిమిటివ్ క్యారెక్టర్స్ కింద చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ అందుకోసమే గ్లూమిఫ్లోరా అనేటటువంటిది అడ్వాన్స్డ్ క్యారెక్టర్ ఉన్నటువంటి ఫ్యామిలీ, దీన్ని తీసుకొచ్చి 4th ప్లేస్లో పెట్టడం వల్ల దీన్ని డిమెరిట్ కింద చెప్పడం జరిగిందనమాట. అంటే దిస్ ఇస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ద ఎంగ్లర్స్ అండ్ ప్రాంటల్ క్లాసిఫికేషను.
అతనికి సంబంధించినటువంటి క్లాసిఫికేషన్స్ వరకు. నెక్స్ట్ ఈ రెండు క్లాసిఫికేషన్ ఆల్రెడీ మీరు లాస్ట్ క్లాస్ లోపల బెంథమ్ అండ్ హుక్కర్ క్లాసిఫికేషన్ గురించి చెప్పాను. ఇప్పుడేమో యంగ్లర్ అండ్ ప్రాంటర్ క్లాసిఫికేషన్ గురించి చెప్పాను. వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ ఇన్ బిట్వీన్ దట్ అన్నప్పుడు అంటే వాటి మధ్యలో ఉన్న తేడాలను కూడా మీకు చూపిస్తాను ఇక్కడ. అంటే ఏమేమి పరంగా తేడా ఉందనే దాని గురించి. బెంథమ్ అండ్ హుక్కర్ అని అతను సైంటిస్టులే ప్రపోజ్ చేశారు, ఆథర్సు. వాళ్ళిద్దరూ కూడా బ్రిటిష్ సైంటిస్ట్స్. అదే యంగ్లర్ అండ్ ప్రాంటల్ని ప్రపోజ్ చేసినటువంటి యంగ్లర్ ప్రాంటర్ అనే వాళ్ళు జర్మన్ సైంటిస్ట్స్ అనమాట. అదే వాళ్ళు రాసినటువంటి గ్రంథాల పేర్లు ఏంటంటే వాట్ ఈస్ ద బుక్ అంటే టైమ్ ఆఫ్ పబ్లికేషన్ అన్నప్పుడు జెనరా ప్లాంటారం, బెంథమ్ అండ్ హుక్కర్ జెనరా ప్లాంటారం రాశారు 3 వాల్యూమ్స్ లోపల, అంటే 3 బుక్స్ రూపం లోపల. న్యాచురల్ అండ్ ఫ్లాజెలియన్ ఫ్యామిలీ అనేటటువంటి 23 వాల్యూమ్స్ కింద పబ్లిష్ చేశారు వాళ్ళు. నెక్స్ట్ బేసిస్ ఆఫ్ క్లాసిఫికేషన్. వాట్ ఈస్ ద బేసిక్ అన్నప్పుడు బెంథమ్ అండ్ హుక్కర్ క్లాసిఫికేషన్ బేసిక్ వచ్చి ఆంటియన్ లోరెంటన్ డి జెస్సు అంటే జెస్సు క్లాసిఫికేషన్ అంటాం. అండ్ ఏపీ టికండోల్ వీళ్ళిద్దరి యొక్క క్లాసిఫికేషన్ బేస్ చేసుకుని మనకి బెంథమ్ అండ్ హుక్కర్ క్లాసిఫికేషన్ ప్రిపేర్ చేశారు. అదే యంగ్లర్ అండ్ ప్రాంటల్ అనే వాళ్ళు మాత్రం ఐక్లర్ క్లాసిఫికేషన్ బేస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేశారు. వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్లాసిఫికేషన్ అప్పుడు though published after Darwin's theory of evolution, it is a natural system based on doctrine of contingency and immutability of the species. అంటే ఇతను ఫస్ట్ గ్రంథం రాసేటప్పటికి అంటే ఫస్ట్ వాల్యూమ్ పబ్లిష్ అయ్యేటప్పటికి డార్విన్ థియరీ రాలేదు. అతను సెకండ్ థర్డ్ వాల్యూమ్స్ రాసేటప్పుడు మాత్రం డార్విన్ థియరీ వచ్చినా కూడా అతను దాన్ని లెక్కలోకి తీసుకోకుండా ఇతను అనుకున్నటువంటి డాక్ట్రైన్ ఆఫ్ కాంటిజెన్సీ అండ్ ఇమ్యూటబిలిటీ ఆఫ్ ద స్పీసీస్ని బేస్ చేసుకుని అతను క్లాసిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. అదే మనకి యంగ్లర్ అండ్ ప్రాంటల్ క్లాసిఫికేషన్ అయితే ఫైలోజెనెటిక్ సిస్టమ్ దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద డార్విన్స్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్, అంటే డార్విన్స్ థియరీని బేస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందువల్ల దాన్ని ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్ కింద మనం చెప్పుకుంటాం. వాట్ ఈస్ ద లిమిటేషన్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ అప్పుడు ఓన్లీ ఫెనిరోగ్రామ్స్ ఆర్ క్లాసిఫైడ్ అండ్ అంటే ఫెనిరోగ్రామ్స్ని మాత్రం క్లాసిఫికేషన్ చేశారు. అదే యంగ్లర్ అండ్ ప్రాంటల్ ఎంటైర్ క్లాసిఫికేషన్ చేయడం జరిగిందనమాట. అంటే యంగ్లర్ ప్రాంటల్ వాళ్ళు టోటల్ ప్లాంట్ కింగ్డమ్ని క్లాసిఫికేషన్ చేశారు. కానీ బెంథమ్ అండ్ హుక్కర్ మాత్రం ఓన్లీ ఫెనిరోగ్రామ్స్ని మాత్రం క్లాసిఫికేషన్ చేశారు. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ జిమ్నోస్పోమ్స్ అన్నప్పుడు ఆ జిమ్నోస్పోమ్స్ని బెంథమ్ అండ్ హుక్కరు డైకాట్స్కి మోనోకాట్స్కి మధ్యలో పెట్టారు, అంటే ప్లేస్డ్ బిట్వీన్ ద డైకాట్స్ అండ్ మోనోకాట్స్. అదే యంగ్లర్ అండ్ ప్రాంటల్ అయితే ఏం చేశాడు, ప్లేస్డ్ బిఫోర్ ద యాంజియోస్పోమ్స్ అండ్ ట్రీటెడ్ దెమ్ యాజ్ ద ప్రిమిటివ్ క్యారెక్టర్స్. అంటే ముందు మోనోకాట్స్ని పెట్టి తర్వాత డైకాట్స్ని పెట్టడం జరిగిందనమాట. టెండెన్సీ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ యాంజియోస్పోమ్స్ ఆర్ నాట్ డిస్కస్డ్. ఎవల్యూషన్ ఆఫ్ యాంజియోస్పోమ్స్ హెల్డ్ యాజ్ ద పాలిఫైలెటిక్, అంటే ఇక్కడ పాలిఫైలెటిక్ కింద చెప్పడం జరిగింది యాంజియోస్పోమ్స్ని. అది ఇక్కడ యాంజియోస్పోమ్స్ గురించి అలాంటి విషయాలను ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఈయన బెంథమ్ అండ్ హుక్కరు. నేచర్ ఆఫ్ ప్రిమిటివ్ అండ్ అడ్వాన్స్డ్ క్యారెక్టర్స్ దో నాట్ బేస్డ్ ఆన్ ఎవల్యూషన్, అంటే ఇతను ఎవల్యూషన్ థియరీనే లెక్కలోకి తీసుకోలేదు కాబట్టి ఫ్యామిలీస్ విత్ న్యూమరస్ ఫ్రీ ఫ్లోరల్ పార్ట్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద ప్రిమిటివ్. అంటే ఫ్లోరల్ పార్ట్స్ అనేవి ఫ్రీగా విడివిడిగా దేనికది సపరేట్గా ఉండడాన్ని ప్రిమిటివ్ క్యారెక్టర్ కింద చెప్పుకున్నాడు. అంటే డెఫినెట్ నెంబరు అండ్ ఫ్యూజ్డ్ వన్స్ ఆర్ అడ్వాన్స్డ్, అంటే వాటి యొక్క నెంబర్ 4 ఉందా 5 ఉందా అనేది పర్టికులర్గా చెప్పగలుగుతాం. అంటే డెఫినెట్ నెంబర్ అనేటటువంటిది ఉండడం, అందులో ఉండేటటువంటి పెటల్స్ లేదా అవన్నీ కలిసిపోయి ఉండడాన్ని, అంటే ఫ్లోరల్ పార్ట్స్ అన్నీ కలిసి ఉండడాన్ని ఏమో అడ్వాన్స్డ్ క్యారెక్టర్ కింద చెప్పారు. యూనిసెక్షువల్స్ ఫ్లవర్స్ ఆర్ ద అడ్వాన్స్డ్, అంటే బైసెక్షువల్ వచ్చేటం ప్రిమిటివ్ క్యారెక్టర్ కింద చెప్పడం జరిగింది. అందువల్ల అతను డైకాట్లిడెన్స్ని ముందు పెట్టి మోనోకాట్లిడెన్స్ని వెనకాల పెట్టడం జరిగిందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రానెల్సీ ఆర్డర్ లోపల మనకి మల్టీ నెంబర్ ఆఫ్ స్టామిన్స్ ఉంటాయి, మల్టీ నెంబర్ ఆఫ్ ఓవరీస్ ఉంటాయి. అదే లాస్ట్కి వచ్చేటప్పటికి లామియర్స్ లోపల ఒక్కొక్క 4 ఓవ్యూల్స్ మాత్రమే ఉంటాయి అందులో. అంటే నెంబర్ అనేది డెఫినెట్గా ఉంటుంది అడ్వాన్స్డ్ క్యారెక్టర్లో, కానీ ప్రిమిటివ్ క్యారెక్టర్లో మల్టీ నెంబర్ ఉంటుందన్నమాట. అదే విషయానికి సంబంధించి యంగ్లర్ అండ్ ప్రాంటల్ సిన్స్ బేస్డ్ ఆన్ ద ఎవల్యూషనరీ ప్రిన్సిపల్ యూనిసెక్షువల్ ఫ్లవర్స్ ఎక్లామిడియస్ ఫ్లవర్స్ ప్రిమిటివ్, అంటే యూనిసెక్షువల్ ఫ్లవర్స్ని ఎక్లామిడియస్ ఫ్లవర్స్ని ప్రిమిటివ్ కింద, బైసెక్షువల్ డైక్లామిడియస్ ఫ్లవర్స్ని అడ్వాన్స్డ్ కింద చెప్పారు. అంటే అతను చెప్పిన దానికి రివర్స్లో చెప్పాడు ఈయన.
పొజిషన్ ఆఫ్ ద డైకాట్స్ అండ్ మోనోకాట్స్. అంటే ఇక్కడ డైకాట్స్ ప్రిసీడ్ మోనోకాట్స్. అంటే పొజిషన్ ఆఫ్ ద డైకాట్స్ అంటే మనకి బెంథమ్ అండ్ హుక్కర్ క్లాసిఫికేషన్ లోపల డైకాట్స్ని ముందు పెట్టుకుని మోనోకాట్స్ని తర్వాత ప్లేస్లో పెట్టడం జరిగింది. అదే ఎంగ్లర్ అండ్ ప్రాంటిల్లో అయితే మోనోకాట్స్ ముందు పెట్టి తర్వాత డైకాట్స్ పెట్టాడు అతను. మెయిన్ ట్యాగ్స్ ఆఫ్ డైకాట్స్ అంటే ఇక్కడ అతను టోటల్గా ప్లాంట్స్, మనం సీడ్ బేరింగ్ ప్లాంట్స్ని తీసుకున్నాడు కదా, సీడ్ బేరింగ్ ప్లాంట్స్ లోపల డైకాట్స్ యొక్క పొజిషన్ ఏంటి అన్నప్పుడు డైకాట్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ పాలీపెటాలే, గామోపెటాలే అండ్ మోనోక్లామిడే 3 భాగాల కింద డివైడ్ చేయడం జరిగింది. అంటే 3 సబ్ క్లాసెస్ కింద డివైడ్ చేశారు కదా ఆయన బెంథమ్ అండ్ హుక్కర్. అదే ఇందులోకి వచ్చేటప్పటికి ఎంగ్లర్ అండ్ ప్రాంటిల్ అలా చేయలేదు. దేర్ ఈస్ ద amalgamation of polypetalous monoclamidius and ecchlamydius taxa in the Archiclamidae. ఈయన ఏం చేశారు, బెంథమ్ అండ్ హుక్కర్ క్లాసిఫికేషన్లో ఉన్నటువంటి కొన్ని లక్షణాలను బేస్ చేసుకుని చేశారు కాబట్టి ఇందులో ఉన్నటువంటి పాలీపెటాలి, మోనోక్లామిడియస్, ఎక్లామిడియస్ అంటే మనకి టెపల్స్ లేకపోవడము, అంటే పూర్తిగా పెరియాంత్ అనేది లేకపోవడము. ఒకవేళ పెరియాంత్ ఉంటే మోనోక్లామిడియస్ పెరియాంత్, ఒక వరుస ఉన్నటువంటి పెరియాంత్ ఉన్నవి, లేదా 2 వరుసలు ఉన్నటువంటి పెరియాంత్ ఉన్నటువంటి వీటన్నిటిని కలిపి ఆర్కిక్లామిడియాలో వేశారు. అలాగే ఆల్ సింపెటాలస్ ట్యాగ్స్ ఆర్ సింపెటాలే అంటే గామోపెటాలకు సంబంధించి అంటే బైసీరియడ్ పెరియాంత్ ఉంటుంది, ఫ్యూజ్ అయి ఉండేటటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాటన్నిటిని కలిపేసి మనకు సింపెటాలలో పెట్టడం జరిగింది అన్నమాట. అలాగే ఈయన మోనోకాట్లీడన్స్కి సంబంధించి మెయిన్ ట్యాగ్స్ ఆఫ్ మోనోకాట్లీడన్స్ గురించి చెప్పుకున్నప్పుడు మోనోకాట్లీడన్స్ని 7 సిరీసెస్ కింద డివైడ్ చేశారు. ఎవరో బెంథమ్ అండ్ హుక్కర్ 7 సిరీసెస్ కింద మైక్రోస్పెర్మతో మొదలు పెట్టేసి గ్లూమేసితో ఎండ్ చేశారనమాట. ఇక్కడైతే ఇతను 11 ఆర్డర్స్ కింద, బెంథమ్ అండ్ హుక్కర్ ఏమో 7 సిరీసెస్ కింద డివైడ్ చేస్తే ఎంగ్లర్ అండ్ ప్రాంటిల్ అనే అతను 11 ఆర్డర్స్ కింద డివైడ్ చేశాడు. అతని సిరీసెస్కి ఇతని ఆర్డర్స్. ప్లేస్ ఆఫ్ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ డైకాట్స్ అన్నప్పుడు అంటే డైకాట్స్ స్టార్ట్ అయ్యేటటువంటిది స్టార్ట్స్ విత్ ద రానెల్స్ ఆఫ్ పాలీపెటాలే. పాలీపెటాలేలో మనకు మొదటి ఆర్డర్ రానెల్స్ అని చెప్పాం కదా, ఫ్రీ పెటల్స్ కంటైనింగ్ సిరీస్ ఉన్నటువంటిది. థలామిఫ్లోరేలో రానెల్స్ ఉంది. దట్ ఈస్ ఎండ్స్ విత్ ద లామియేల్స్ ఆఫ్ గామోపెటాలే. అంటే డైకాట్స్ అనేటటువంటివి గామోపెటాలే లోపల బైకార్పెల్ అనేటటువంటి సిరీస్ లోపల మనకి లామియేల్స్ అనేటటువంటి ఆర్డర్తో ఎండ్ అవుతుంది. మీకు లెసన్ చెప్పేటప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అక్కడ. ఇక్కడైతే డైకాట్స్ అనేటువంటి స్టార్ట్స్ విత్ ద వర్టిసిల్లేట్తో స్టార్ట్ అయ్యి ఎండ్స్ విత్ ద కాంపాన్యులేట్తో ఎంగ్లర్ అండ్ ప్రాంటిల్ అనేటువంటి క్లాసిఫికేషన్ ఎండ్ అవుతుంది అనమాట. డైకాట్స్ యొక్క పొజిషన్ అది. అదే మోనోకాట్స్కి సంబంధించి చూసుకుంటే ప్లేస్మెంట్ ఆఫ్ ద డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ మోనోకాట్స్ అన్నప్పుడు అదే మోనోకాట్స్ స్టార్ట్స్ విత్ ద అడ్వాన్స్డ్ ట్యాగ్స్ ఆఫ్ ది మైక్రోస్పెర్మే. అంటే మైక్రోస్పెర్మేతో స్టార్ట్ అయ్యి సచ్ యాజ్ ఆర్కిడేసి ఫ్యామిలీ ఎండ్స్ విత్ ద గ్రామినేసి ఆఫ్ గ్లూమియేసి. అంటే ఆర్కిడేసి ఫ్యామిలీతో స్టార్ట్ అవుతుంది, ఎండ్స్ విత్ ద గ్రామినేసి ఫ్యామిలీతోటి, గ్రామినే అనేటటువంటి ఫ్యామిలీతోటి గ్లూమేసిసి సిరీస్ అనేటటువంటిది ఎండ్ అయ్యింది మోనోకాట్స్ లోపల. అదే ఎంగ్లర్ అండ్ ప్రాంటిల్లో చూస్తే స్టార్ట్స్ విత్ ప్యాండనేల్స్ అనేటటువంటి ఆర్డర్తో స్టార్ట్ అయ్యింది ఎంగ్లర్ అండ్ ప్రాంటిల్ క్లాసిఫికేషను. మోనోకాట్స్ అనేటటువంటి దాని యొక్క వర్గీకరణ. దట్ షోస్ ఇంపర్ఫెక్ట్ పెరియాంత్ అంటే మనకి పెరియాంత్ అనేటటువంటిది ఉండదు మ్యాక్సిమం అందులో. ఎండ్స్ విత్ ద మైక్రోస్పెర్మేతో ఎండ్ అయింది. అంటే రివర్స్ చూడండి ఇక్కడికి వచ్చేటప్పుడు, అక్కడ ఏమో స్టార్ట్ అయింది మైక్రోస్పెర్మేతో స్టార్ట్ అయితే బెంథమ్ అండ్ హుక్కర్లో ఇది ఎండింగ్ మైక్రోస్పెర్మేతో ఎండ్ అయింది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్. మనకి బెంథమ్ అండ్ హుక్కర్ క్లాసిఫికేషన్ ప్రకారము మొత్తం డైకాట్లిడన్స్కి సంబంధించి 165 ఫ్యామిలీస్ ఉన్నాయి. మోనోకాట్లిడన్స్కి సంబంధించి 34 ఫ్యామిలీస్. మొత్తం టోటల్గా వచ్చి 199. అంటే మనం జిమ్నోస్పోమ్స్ ఫ్యామిలీస్ 3 ఉండడం వల్ల 202 ఫ్యామిలీస్ కింద అక్కడ చెప్పుకున్నాం.
కానీ ఇక్కడ జిమ్నోస్పర్మ్స్ గురించి మాట్లాడట్లేదు కాబట్టి ఆ జిమ్నోస్పర్మ్స్ని పక్కకు పెట్టడం వల్ల 199 ఫ్యామిలీస్ అనేటటువంటిది నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్గా ఓన్లీ యాంజియోస్పర్మ్ ఫ్యామిలీస్గా చెప్పడం జరిగిందనమాట. బెంథమ్ అండ్ హుక్కర్ క్లాసిఫికేషన్ ప్రకారం 199 ఫ్యామిలీస్ అనేటటువంటివి ఇంక్లూడ్ చేయబడ్డాయి. అదే ఎంగ్లర్సర్స్ అండ్ ప్లాంటిల్స్ క్లాసిఫికేషన్ ప్రకారం దేర్ ఆర్ 239 డైకాటిలిడన్స్కి సంబంధించినటువంటి ఫ్యామిలీస్, అలాగే 45 మోనోకాటిలిడన్స్కి సంబంధించినటువంటి ఫ్యామిలీస్, టోటలింగ్ టు 284 ఫ్యామిలీస్ ఉన్నాయన్నమాట. అంటే మనకి ఎంగ్లర్ అండ్ ప్లాంటిల్ క్లాసిఫికేషన్ ప్రకారము మోనోకాట్ అంటే మనకి యాంజియోస్పర్మ్స్ యొక్క ఫ్యామిలీస్ నెంబరు 284 ఫ్యామిలీస్. బెంథమ్ అండ్ హుక్కర్ ప్రకారం 199 ఫ్యామిలీస్ అన్నమాట. ఇక్కడ తను జిమ్నోస్పర్మ్కి సంబంధించి కూడా ఎలాంటి ఫ్యామిలీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు మనకి. దిస్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద బెంథమ్ అండ్ హుక్కర్ క్లాసిఫికేషన్ అండ్ ఎంగ్లర్ అండ్ ప్లాంటిల్ క్లాసిఫికేషన్. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ని బట్టి, అలాగే బెంథమ్ అండ్ హుక్కర్లో ఉన్నటువంటి లోపాలను సవరిస్తూ ఎంగ్లర్ అండ్ ప్లాంటిల్ క్లాసిఫికేషన్ ప్రిపేర్ చేశారు. అందువల్ల కొన్ని విషయాల లోపల ఆపోజిట్ క్యారెక్టర్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. కానీ వరల్డ్ వైడ్గా మాత్రం మనం ఫాలో అప్ చేస్తున్నటువంటి క్లాసిఫికేషన్ మాత్రం బెంథమ్ అండ్ హుక్కర్ క్లాసిఫికేషనే. మనం చదువుకోబోయేటటువంటి ఉన్నది కదా, 3rd యూనిట్ 4th యూనిట్ సిస్టమేటిక్ 1 సిస్టమేటిక్ 2 క్లాసిఫికేషను మనం ఆ ఫ్యామిలీస్ గురించి చదువుకునేది అకార్డింగ్ టు బెంథమ్ అండ్ హుక్కర్ క్లాసిఫికేషన్ ప్రకారం పొజిషన్ చూపించినటువంటి క్లాసిఫికేషన్స్ ప్రకారమే ఉన్నాయి. అందువల్ల దిస్ ఈస్ ద వరల్డ్ వైడ్ యాక్సెప్టబుల్ క్లాసిఫికేషన్ కింద మనం బెంథమ్ అండ్ హుక్కర్ క్లాసిఫికేషన్ని చెప్పుకోవడం జరుగుతుంది అన్నమాట. మీకు ఎగ్జామినేషన్ పర్పస్లో ఖచ్చితంగా అడిగేటటువంటి క్వశ్చను బెంథమ్ అండ్ హుక్కర్ క్లాసిఫికేషన్ అండ్ ఎంగ్లర్ అండ్ ప్లాంటిల్ క్లాసిఫికేషన్, లేదా అలా అడగకపోయినా న్యాచురల్ క్లాసిఫికేషన్ అని అడుగుతారు. అంటే బెంథమ్ అండ్ హుక్కర్ ఇస్ ద న్యాచురల్ క్లాసిఫికేషన్, ఎంగ్లర్ అండ్ ప్లాంటిల్ ఇస్ ద ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్. అంటే యు ఆర్ స్టడీడ్ ఎనీ ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్ అంటారు. అలాంటప్పుడు మీరు ఎంగ్లర్ అండ్ ప్లాంటిల్ క్లాసిఫికేషన్ గురించి రాయాల్సి ఉంటుంది. అదే బెంథమ్ అండ్ హుక్కర్ క్లాసిఫికేషన్ యు ఆర్ స్టడీడ్ ఎనీ న్యాచురల్ క్లాసిఫికేషన్ అంటారు. అప్పుడు మీరు బెంథమ్ అండ్ హుక్కర్ క్లాసిఫికేషన్ గురించి రాయాల్సి ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ ద క్లాసిఫికేషన్స్, మనకున్నటువంటి క్లాసిఫికేషన్కి సంబంధించినంత వరకు సిలబస్ అన్నమాట.